ఓకే. ఎస్ పాపారావు గారు, ఎట్లా ఈ క్రైసిస్ నుంచి బయటపడడం? డైరెక్ట్ గా ఎట్లా బయటపడటానికి వెళ్ళిపోయారా? ఏం లేదు, నేను ఇక్కడ ఒకటి చెప్తాను. ఇప్పుడు మనకి నిజానికి సెల్ఫ్ రిలయన్స్ అనేది ఒకటి గత నుంచి కూడా ఎల్పిజి విషయంలోనే అంటలా. ఇప్పుడు ఎల్పిజి విషయం మాట్లాడుతున్నాం కానీ దీంతో రిలేటెడ్ గా పెట్రోల్, డీజిల్, ఎల్ఎన్జి సరే కాసేపు పక్కన పెట్టినా పెట్రోల్, డీజిల్ విషయంలో సెల్ఫ్ రిలయన్స్ కావాలనేది సుదీర్ఘకాలంగా మనం మాటల్లో చెప్తా ఉన్నాం నిరంతరంగా. మన ఓఎన్జీసీ కానీ ఇదంతా కానీ మనకి మనం ఒక చాలా పెద్ద ఎత్తున విదేశాల నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. ఈ డిపెండెన్స్ ఉండకూడదు, విదేశీ మారక ద్రవ్యం మీద కూడా ఇది చాలా భారం అనేది చెప్తున్నాం. కానీ 2014 ఇక్కడ నా దగ్గర డేటా ఉంది చెప్తాను. 2014-15లో 2014 ప్రాంతంలో మనం దిగుమతి చేసుకుంటుంది క్రూడ్ ఆయిల్ మన అవసరాల్లో 78.3% నుంచి 79% దాకా. అంటే 2014-15 సంవత్సరంలో, అంటే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు మనం విదేశాల నుంచి మన అవసరాల్లో దిగుమతి చేసుకుంటున్న మొత్తం 79%. అంటే మిగతా 21% ఇండియాలో ఉత్పత్తి అవుతుంది. అయితే ఇప్పుడు మనం దిగుమతి చేసుకుంటున్న మొత్తం 85%కి పెరిగింది. అంటే స్వావలంబనకు బదులుగా, మన కాళ్ళ మీద మనం నిలబడటానికి బదులుగా మాటల్లోనేమో స్వావలంబన గురించి మాట్లాడుతున్నాం, చేతల్లోనేమో పరాధీనం అవుతున్నాం. కాబట్టి ఉన్న స్వావలంబన కూడా కోల్పోయిన పరిస్థితి 10 ఏళ్ల కాలంలో కూడా జరిగింది. అంతకుముందు ఏం గొప్పగుందని చెప్తలేదు, 10 ఏళ్ల కాలంలో కూడా జరిగింది. అందుకని ఏంటంటే ఇప్పుడు ఎల్పిజి ఇప్పుడు చాలా క్లియర్ గా పుల్లారావు గారు చెప్పారు. ఇంత కనపడుతున్న యుద్ధ మేఘాలకు అమ్ముకోవటం, ఇరాన్ పట్ల బెదిరింపులు, అది వెనిజులాలో చేసి చూపించారు. ఇరాన్ అటాక్ చేసిందట కొద్దిసేపటి క్రితం. స్టేట్ ఆఫ్ హార్మోజ్ లో మనకు వస్తున్న నౌక మీద అటాక్ జరిగింది కొద్దిసేపటి క్రితం. మనకు వస్తున్న నౌక కానీ మన నౌక కాదు అది, థాయిలాండ్ నౌక. బట్ మనకే వస్తుంది, కాండ్లా పోర్టుకు వస్తున్న నౌక మీద అటాక్ చేశారు. కాండ్లా పోర్టుకు వస్తుంది అనేది, 3 చనిపోయారు, 3 గల్లంతయ్యారు, 20 మందిని సిబ్బందిని సహాయక బృందాలు కాపాడాయట. సరే, ఇప్పుడు ఎవరి మీద ఇది దాడులు జరిగినా మనం జనరల్ గా ఖండిస్తాం, దానికి ఏం సందేహం ఏం లేదు. కానీ అయితే ఏంటంటే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు కదా, హార్ముజ్ జలసంధిలో కనుక వెళ్ళేటట్లయితే అది కాల్చేస్తామని చెప్తున్నారు వాళ్ళు మొదటి నుంచి. సరే, వాళ్ళు చేశారు అది. సరే, ఇప్పుడు అది యుద్ధం, దానిలో మనం తప్పులు బట్టి ఉపయోగం లేదు. నా ఉద్దేశంలో సరే ఈ దాడిని నేను ఒప్పుకోను, కానీ థాయిలాండ్ నౌక మీద దాడి చేయడాన్ని ఎవరు సరే దాన్ని పెద్ద ప్లీజ్ అయిపోయి సంతోషపడే విషయం కాదు. కానీ నేను చెప్పేది ఒకటి, యుద్ధంలో అమెరికా అండ్ ఇజ్రాయెల్ మొదలుపెట్టిన ఈ యుద్ధాన్ని, ఇందాక కూడా ఏదో చర్చ వచ్చింది కదా, బిగినింగ్ లో కూడా ఏదో మాట వచ్చింది. ఏమొచ్చిందంటే యుద్ధం లక్ష్యాలు నెరవేరిని ఆపేస్తాం, యుద్ధం ఆగిపోతుంది యుద్ధం అని చెప్పి ట్రంప్ చెబుతున్నాడని మీరు ఇంట్రోలో ఒక మొక్క చెప్పారు. అవును. కానీ రెండో పక్కన ఐఆర్జీసీ ఏం చెబుతుంది, ఇస్లామిక్ రెవల్యూషనరీ మామూలు అది గెరిల్లా కాప్స్ ఏదో అవుతుంది కదా, అది వాళ్ళు ఏం చెబుతున్నారు, యుద్ధం ముగించడం మా చేతిలో పని, మేం చేయాలి, మేము చెప్పినప్పుడే యుద్ధం ముగుస్తుందని చెబుతున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఏంటి దీని అర్థం ఏంటి, యుద్ధం ముగియటం కాదు, అమెరికా ఓడిపోయిందని. వాళ్ళకి ఎప్పుడు యుద్ధం అయిపోద్దని ఎదురు చూస్తున్నాడు, ఏదో కారణం చెప్పి యుద్ధం నుంచి పారిపోవాలని చూస్తుంది అమెరికా. ఇది పరిస్థితి, యుద్ధం నుంచి వెళ్ళిపోవాల్సింది. డివేట్ అయ్యి కూడా చెబుతున్నాను ఇది. వాళ్ళకి యుద్ధం ఆపేయాలి. కాబట్టి ఏంటంటే మీడియా పరంగా మేము అనుకున్న లక్ష్యాలు సాధించామని చెప్పుకుంటున్నారు. ఏం కాదు, అనుకున్న ఆ రకంగా ఇరాన్ ని కనుక అంత దెబ్బతీయగలిగి ఉంటే ఇరానే వెనక్కి పోవాలి యుద్ధంలో. ఇరాన్ బోటలో ఇప్పుడు అమెరికా పోతుంది వెనక్కి, కుంటి సాకులు చెప్పి వెనక్కి పోతుంది. చాలా వస్తున్నాయి, నేను ఆన్లైన్ లో ట్విట్టర్ లో అంటే గత ఎక్స్ లో పోస్ట్ లో చూస్తుంటే చాలా పెద్ద ఎత్తున టెలివివ్ దెబ్బతింటుంది. వీళ్ళ మిలిటరీ ఉన్నాయి కదా, వాళ్ళ అక్కడ క్యాంపులు లాంటి అమెరికా వాళ్ళ అన్ని చాలా పెద్ద ఎత్తున దెబ్బతింటున్నాయి. ఇరాన్ ఏమి సాధారణమైన దాడులు చేయటంలో కొత్త రకం ఆయుధాలు వాడతారు కదా, అది మొదలుపెట్టింది వాడటం కూడా. సో ఇది సరే కాసేపు పక్కన పెడితే, ఖతార్ లో గ్యాస్ సప్లై అయిపోయింది. 20% మనకు వచ్చే గ్యాస్ ఖతార్ నుంచే వస్తుంది, మేజర్ సప్లయర్ మనకి. వాళ్ళు ఆపేశారు ప్రొడక్షన్. సో ఎల్పిజి క్రైసిస్ అనేది ఉంది చాలా చోట్ల. బెంగళూరు లాంటి సిటీస్ లో కూడా చాలా హోటళ్లు మూతపడుతున్నాయి. నేను ఈ మూల కూడా పొద్దున ఒక టిఫిన్ సెంటర్ లో మాట్లాడాను. నిన్న పొద్దున మాట్లాడినప్పుడు వాళ్ళు చెబుతుంది ఏంటంటే, నిన్నకే ఆల్రెడీ ఒక 70 రోజుల పాటు దిగులు లేదు మనకని చెప్పి గవర్నమెంట్ లో వాళ్ళే వాడు చెప్పారు, గ్యాస్ గురించి భయపడక్కర్లేదు, 70 రోజుల పాటు వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అని. కానీ 7 రోజులు కూడా కాకముందే బ్లాక్ మార్కెట్ మొదలైంది. 2000 సిలిండర్ 3000కి అమ్ముతున్నారు, 2000 సిలిండర్ 3000కి అమ్ముతున్నారు కమర్షియల్ సిలిండర్. వ్యాపారస్తులు చాలా హోటళ్లు వ్యాపారం చేసుకునే వాళ్ళు చాలా గగ్గోలు పెడుతున్నారు. ఆల్రెడీ బ్లాక్ మార్కెట్ మొదలైంది. ఇప్పుడు మీరు ఏం చేయాలనే ప్రశ్న నన్ను అడిగారు కాబట్టి చెబుతున్నా. ఫస్ట్ ఏమైనా చేత అయితే చేయగలిగితే ఈ ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ ఆపాలి.
బ్లాక్ మార్కెట్ ఇలాగే కొనసాగితే గనక చాలా తీవ్రమైన స్థాయిలో సమస్యలు పెరుగుతాయి. అదే కాదు, మీ నిత్యావసరాల విషయంలో కూడా ధరలు పెరుగుతున్నాయి. నూనె ధర ఆల్రెడీ వంట నూనెల ధర 10-15 రూపాయల దాకా చాలా చోట్ల కొద్ది రోజుల క్రితమే పెరిగింది. పప్పు ధాన్యాల ధరలు పెరిగినాయి, చాలా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. బ్లాక్ మార్కెట్ వాటిల్లో కూడా మొదలవుతుంది. చాలా చోట్ల అందుబాటులో సరుకులు లేవు అనే పేరు మీద బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. కాబట్టి ఇది వెంటనే నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద చాలా పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి దీనిలో మళ్ళీ నేను ఒకటి గతంలో నా ఉదాహరణ చెబుతాను. నేను రాత్రి కూడా మన టీవీ ఛానల్లో అనుకుంటే ఎక్కడో చెబుతున్నాను. ఎట్లా ఉండేదంటే గతంలో నా స్టూడెంట్ డేస్ లో మేము అప్పట్లో నోట్ బుక్స్ బ్లాక్ మార్కెట్ పెట్టారు కొంతమంది. నోట్ బుక్స్ మన ఆ రోజుల్లో అయ్యే కొరత ఉండేవి. నోట్ బుక్స్ ఉంటాయి కదా, పిల్లలు కాలేజీకి తీసుకెళ్లి నోట్స్ రాసుకుని నోట్ బుక్స్. ఆ రోజుల్లో దాన్ని హోర్డింగ్ చేసి బ్లాక్ మార్కెట్ పెట్టి వాటిని ఎక్కువ రేట్లకు అమ్ముతుంటే మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో ఉండేవాళ్ళం. ఒక లెఫ్ట్ పార్టీ తాలూకు స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో మేము ఆ గోడౌన్ మీద అక్కడ బ్లాక్ మార్కెట్ లో అక్కడ దాచిపెట్టారని చెప్పి హోర్డింగ్ చేశారని తెలిసిపోయి దాన్ని అటాక్ చేసి దాని నుంచి ఆ సరికంతా బయట తెచ్చి చాలా చోట్ల పెట్టి వాటిని అమ్మాం. సిటీలో రూపాయికి అమ్మాం. ఒక నోట్ బుక్ రూపాయి దాని వాల్యూ నిజానికి. అమ్మి ఆ డబ్బులు వాళ్ళకే ఇచ్చేసాం వ్యాపారస్తులకి, ఎక్కువ రేట్కి అమ్మకుండా. సో అట్లాంటివి ఈ రోజు అవసరం. ఎందుకంటే ఈ రోజు ఎమర్జెన్సీ. మనకి ఈ మధ్యకాలంలో గత అనేక సంవత్సరాలుగా కొరతల్ని మర్చిపోయాం. అన్ని ప్లంటీగా ఉంటున్న పరిస్థితులు ఉంటుంది మార్కెట్ లో. జనాల చేతిలో కూడా అలా డబ్బులు ఆడినాయి. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్లు విపరీతంగా ఈజీ మనీ పెరిగి జనాల చేతిలో డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జనాల చేతిలో డబ్బులు దొరుకుతున్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ అదనంగా వచ్చి పడిన ఇరాన్ యుద్ధము, దాని తాలూకు సమస్యలు చాలా సతమతం అవుతారు జనం. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా, అధికార పార్టీల కార్యకర్తలు మరీ ముఖ్యంగా ఒక ఇంటెలిజెన్స్ సేకరణ కార్యక్రమం లాగా ఎక్కడ దొంగ నిల్వలు ఉన్నాయి ఏంటనేది ఒకటి 1000 కళ్లతో కనిపెట్టుకుని ప్రజల హక్కుల్ని, ప్రజల వాళ్ళ కనీస అవసరాలని కాపాడే బాధ్యత ఈ రోజు ప్రతి పార్టీ కార్యకర్తల మీద, అలాగే గవర్నమెంట్ మీద, అధికారుల మీద, అందరి మీద ఉంది. రాజకీయ నాయకుల మీద ఊరికే నిరంతరంగా వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు బురదలుకుంటా అధికారం కోసం పాకులాడే దశ నుంచి బయటికి రావాలి వీళ్ళు. ఇప్పుడు ఎందుకంటే ఖచ్చితంగా బాధ్యత ఖర్చు పెట్టాల్సింది ఏదైనా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో లేదా రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలంటే ఇటువంటి కెపాసిటీస్ మీద కదా. స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచుకోవడం, మన స్వయం సమృద్ధి సాధించడం ఇంపార్టెంట్ కదా. భరత్ గారు నేను కాదంటారు, అది చెయ్యాలి. కానీ టేక్స్ టైం. ఇప్పుడు మాట్లాడటం వరకే అది. కానీ స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచుకోవాలి. ఇప్పుడు చేసిన తప్పులు మళ్ళీ చేయకూడదు, కరెక్ట్ చేసుకోవాలి. కానీ ఎమర్జెన్సీ మన బడ్జెట్ ఖర్చు పెట్టాల్సింది దీని మీద కదా అంటున్నా. కరెక్టే, ఖర్చు పెట్టాలి. అది కాదు, ఇప్పుడు ఉన్నదాన్ని జాగ్రత్త వాడుకోవాలిగా. ఇప్పుడు ఇది గట్టెక్కాలి కదా, ఈ కష్టం గట్టెక్కాలి కదా. గట్టెక్కిన తర్వాత కొత్తగా జాగ్రత్త. ఇప్పుడు మనం ఏంటంటే ఇల్లు కాలినప్పుడే మనం అది చేస్తామంటే కాదు, అసలు నార్మల్ టైంలోనే చేయాలి కదా. అవును, నేను ఎప్పుడు చెబుతుంది ఇందాకే, అందుకే చెప్పాను నేను. మనం డిపెండెన్స్ పెరిగింది తప్పితే తగ్గలేదు. క్రూడ్ ఆయిల్ ఎగ్జాంపుల్ చెప్పే కదా. క్రూడ్ ఆయిల్ మన డిపెండెన్స్ పెరిగింది 10 ఏళ్లలో. విదేశాల మీద డిపెండెన్స్ పెరిగింది, ఇంపోర్ట్ డిపెండెన్స్ పెరిగింది. కాబట్టి ఏంటంటే మాటలు ఒక రకంగా ఉన్నాయి, చేతలు ఒక రకంగా ఉన్నాయి. మాటల్లో చాలా విపరీతంగా మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం రాజకీయ బురదగుంట్లో పొరలాడుతున్నాయి. అందుకని ఏంటంటే రాజకీయ బురదగుంట్లో పొలాడే బదులు దేశం కోసం ఎవరైనా పోటీపడి పనిచేసేది, దేశం కోసం రాజకీయ పక్షాలు ఒకదాంతో పోటీపడి పనిచేయటం, దేశ నిర్మాణం కోసం పనిచేస్తే ప్రజలు హర్షిస్తారు. ఎవరెవరికంటే మెరుగ్గా ఉన్నామని దానిలో నిరూపించుకోండి. ఇదో సందర్భం. ఇప్పుడు ఎల్పీజీ లాంటి కొరతలు, దేశం ఒక సంక్షోభంలో ఉంది, ధరలు పెరుగుతున్నాయి, ధరల సమస్యలు ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో బ్లాక్ మార్కెట్ ఆపటంలో కానీ ఇతరత్ర అన్ని పనుల్లో ప్రజలకు ఎవరు అండగా ఉంటారనేది రాజకీయ పార్టీలు పోటీ పడమని చెబుతున్నాను నేను. మీరు ఇప్పటికి కూడా బురదగుంట రాజకీయాల్లో కొట్లాడుకునే బదులు ప్రజలకు ఇప్పుడు ఈ సందర్భంలో, ఈ సంక్షోభ సందర్భంలో ప్రజల పట్ల మీరు మీ బాధ్యతలు ఎలా నిర్వహిస్తారో మీరు నిరూపించుకునే అవకాశం మీకు వచ్చింది. ఇప్పటికైనా మారండి. మీరు ఆ పని చేయండి. లేకపోతే అందరినీ మూకుమ్మడిగా, ఇందాక మీరు జంజీ అన్నారే, అలాగే జంజీ తరహా వ్యవహారం అవుద్ది. మూకుమ్మడిగా అందరినీ తిరస్కరిస్తారు. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా అయిందేదో అయిపోయింది. ప్రజల పట్ల బాధ్యతగా ఈ సంక్షోభ సమయంలో వ్యాపారస్తులు బ్లాక్ మార్కెట్ చేయకుండా ప్రజల కష్ట నష్టాలు తీర్చే విధంగా మీ పాత్ర ఉండాలి. రాజకీయ పార్టీని పోటాపోటీగా పని చేయండి. ఓకే. సో ఇది మరిన్ని వివరాలు తెలిసే ఏంటంటే, ఇది పోర్ట్ ఆఫ్ సలాలా, ఒమన్ లోని పోర్ట్ ఆఫ్ సలాలా దగ్గర